వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్స్లో క్రీమీ లేయర్ విధానాన్ని అమలు చేయాలా లేదా అనే అంశం మళ్ళీ దేశవ్యాప్తంగా చర్చకు వచ్చింది. దీనికి కారణం తాజాగా సుప్రీంకోర్టులో జరిగినటువంటి ఒక ముఖ్యమైనటువంటి విచారణ. సుప్రీంకోర్టులో ఏం జరిగింది? ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లో కూడా క్రీమీ లేయర్ విధానాన్ని అమలు చేయాలని చెప్పి కోరుతూ ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. దాని మీద సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్, అలాగే జస్టిస్ ఆర్ మహదేవన్, జస్టిస్ జాయ్ మాల్యా బాగ్చి, వీళ్ళ ముగ్గురు ధర్మాసనం విచారణ కొనసాగించింది. పిటిషన్ మీద కేంద్ర ప్రభుత్వం అలాగే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలు వారి వారి అభిప్రాయాలు తెలియజేయాలంటూ నోటీసులు కూడా జారీ చేసింది. ఈ కేసును ఇదే తరహా అంశంపై ఇప్పటికే పెండింగ్లో ఉన్నటువంటి ఇంకొన్ని పిటిషన్లతోటి కలిపి విచారించాలని కూడా కోర్టు ఈసారి నిర్ణయించుకుంది. పిటిషన్ దాఖలు చేసినటువంటి వ్యక్తి మాజీ బ్యూరోక్రాట్ జ్ఞానేంద్ర కుమార్. ఆయన ఉద్దేశం ఏంటి? ప్రధానంగా ఆయన వాదన ఏంటి? ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లో క్రీమీ లేయర్ లేకపోవడం అనేది అసమానతకి దారిస్తోంది. ఇది రాజ్యాంగ సూత్రాలకి విరుద్ధమైనది. రిజర్వేషన్ ప్రయోజనాలు ఒకే కుటుంబం లేదా కొన్ని కుటుంబాలు లేదా ఒకే ఉపవర్గాలకే పదే పదే వెళ్తున్నాయి. అసలు ఈ క్రీమీ లేయర్ అంటే ఏంటి? క్రీమీ లేయర్ అంటే ఒక రిజర్వేషన్ వర్గంలో ఆర్థికంగా, సామాజికంగా ఇప్పటికే అభివృద్ధి చెందిన కుటుంబాలు. ఇది ప్రస్తుతం ఓబీసీ రిజర్వేషన్లో అమల్లో ఉంది. ఒక కుటుంబం ఆదాయం ఒక నిర్దిష్ట పరిమితిని మించితే, ఎగ్జాంపుల్ సంవత్సరానికి 8 లక్షలకు పైగా ఆ కుటుంబం పిల్లలకి ఉంటే వాళ్ళకి ఓబీసీ రిజర్వేషన్ వర్తించదు. ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక ఎస్సీ కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఒక ఐఏఎస్ అధికారి అని అనుకుందాం. ఎగ్జాంపుల్, మంచి ఆస్తులు ఉన్నాయి, మంచి ఆదాయం ఉంది, వాళ్ళ పిల్లలు కూడా ఎస్సీ రిజర్వేషన్ ద్వారా మెడికల్ సీట్లు, ప్రభుత్వ ఉద్యోగం ఇవన్నీ పొందుతున్నారు అనుకుందాం. అలాగే అదే గ్రామంలో ఉన్న చాలా పేద ఎస్సీ కుటుంబం, ఆస్తులు లేవు, ఆదాయం అరకొరగా ఉంది, వాళ్ళ పిల్లలకి అవకాశాలు కూడా రావట్లేదు. మరి ఏం చేయాలి? పిటిషనర్ అభిప్రాయం ప్రకారం ఇది రిజర్వేషన్ యొక్క అసలు ఉద్దేశాన్ని దెబ్బతీస్తోంది. కులం సమస్య. పిటిషన్లో మరో ముఖ్యమైనటువంటి వాదన కూడా తీసుకొచ్చారు. రిజర్వేషన్లు ఎస్సీ ఎస్టీ వర్గాల మొత్తానికి సమానంగా చేరడం లేదు. అవి కేవలం కొన్ని ఉపవర్గాలకే ఎక్కువగా ప్రయోజనాన్ని చేకూరుస్తున్నాయి. దీంతో ఒకే వర్గంలో కొన్ని కుటుంబాలు మాత్రమే పదే పదే లాభం పొందుతున్నాయి. అత్యంత వెనుకబడినటువంటి ఉపవర్గాలు మాత్రం వెనుకబాటులోనే మిగిలిపోతున్నాయి. దీన్నే పిటిషనర్ కులం అనేటువంటి ఒక పరిస్థితిని ఆయన ఎగ్జాంపుల్గా తీసుకొచ్చారు. భారతదేశంలో రిజర్వేషన్లో ప్రవేశపెట్టినటువంటి అసలు ముఖ్య ఉద్దేశం ఏంటి? శతాబ్దాలుగా జరిగినటువంటి ఒక సామాజిక అన్యాయాన్ని సరిదిద్దడం, విద్య ఉద్యోగాల్లోనూ అన్నిట్లో సమాన అవకాశాలు కల్పించడం. ఇక్కడ పిటిషనర్ వాదన ఏంటంటే ఈ రిజర్వేషన్లు అనేవి శాశ్వత హక్కుగా మారకూడదు. వాటి ప్రయోజనం అత్యంత వెనుకబడిన వారికి చేరేలాగా వ్యవస్థలు ఉండాలి. ఇందులో ఇందిరా సహాని కేసు కూడా ప్రస్తావించారు. 1992లో వచ్చినటువంటి కేసు. సుప్రీంకోర్టు అప్పట్లో ఏం చెప్పింది? ఓబీసీ రిజర్వేషన్లో క్రీమీ లేయర్ తప్పనిసరి అని చెప్పింది. అంటే అభివృద్ధి చెందిన ఓబీసీ కుటుంబాలు రిజర్వేషన్ ప్రయోజనాలు పొందకూడదు. అలాగే అదే విధానం ఎస్సీ ఎస్టీలకు కూడా వర్తించాలా అనేటువంటి ప్రశ్న ఇప్పుడు కోర్టు ముందుంది. ఇటీవల ఇచ్చినటువంటి ఇంకొక కీలకమైనటువంటి తీర్పు రాజ్యాంగ ధర్మాసనం కూడా దీని మీద చెప్పింది. ఎస్సీ ఎస్టీల్లో ఉపవర్గీకరణ, సబ్ క్లాసిఫికేషన్ చేయొచ్చని కూడా పేర్కొందంటే ఒకే వర్గంలో ఉన్న వాళ్ళలో అత్యంత వెనుకబడినటువంటి వాళ్ళకి ప్రత్యేక కోటా ఇవ్వడం రాజ్యాంగబద్ధమైన కూడా చెప్పింది. ఈ తీర్పును కూడా పిటిషనర్ అయినటువంటి ఆయన ఇందులో చూపించారు ఆధారంగా. అలాగే ప్రధాన డిమాండ్లు ఏం చేశారు? కోర్టును కోరినటువంటి అంశాలు ఏంటి? ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లో క్రీమీ లేయర్ గుర్తించేటువంటి విధానాన్ని రూపొందించాలి. ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి చెందినటువంటి కుటుంబాలని రిజర్వేషన్ నుంచి మినహాయించాలి. రిజర్వేషన్ల ప్రయోజనాలు అత్యంత పేద వెనుకబడిన వర్గాలకి చేరేలాగా ప్రత్యేక యంత్రాంగాన్ని కూడా ఏర్పాటు చేయాలి. మరి ఇప్పుడు దీని మీద దేశవ్యాప్తంగా ఎందుకు చర్చ జరుగుతోంది అంటే చాలా సున్నితమైనటువంటి అంశం. ఒకవైపు సామాజిక న్యాయాంశం ఉంది, మరోవైపు రిజర్వేషన్ల సమాన పంపిణీ ప్రశ్న అనేది ఉంది. క్రీమీ లేయర్ అమలు చేస్తే నిజంగానే వెనుకబడినటువంటి వాళ్ళకి ప్రయోజనం పెరుగుతుంది. ఇంకొంతరు అనేది ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు సామాజిక వివక్ష మీద ఆధారపడినవి కాబట్టి క్రీమీ లేయర్ వర్తించకూడదు. అయితే మరి సుప్రీంకోర్టు దీంట్లో ఏం చెప్పింది? ఇప్పటివరకు ఎటువంటి నిర్ణయం అయితే తీసుకోలేదు. కేవలం మొత్తం అన్ని రాష్ట్రాల కేంద్రపాలిత ప్రాంతాలని వాళ్ళ అభిప్రాయాలు కోరుతూ నోటీసులు అయితే జారీ చేసింది. సమాధానాలు వచ్చిన తర్వాత కేసు మరింత విచారణలోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. సో మొత్తానికి ఈ విచారణ మాత్రం ఈసారి భారతదేశపు రిజర్వేషన్ వ్యవస్థ మీద చాలా పెద్ద ప్రభావం చూపే అవకాశం కూడా ఉందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఎగ్జాంపుల్ చెప్పుకున్నట్టుగా
ఒక ఎస్సీ కుటుంబం 1947లో స్వాతంత్రం వచ్చిన తర్వాత 1951, 56 మధ్యలో రాజ్యాంగం మొత్తం అంతా మనం రచించుకొని అమల్లోకి తీసుకొచ్చిన తర్వాత ఎస్సీ ఎస్టీలకి రిజర్వేషన్లు అని చెప్పారు. సో రిజర్వేషన్ పొందినటువంటి కుటుంబాలు, ఎస్సీ ఎస్టీ కుటుంబాలు ఉన్నాయనుకుందాం, తొలితరం కుటుంబాలు అనుకుందాం. ఆ కుటుంబాల్లో ఈ అవకాశాలు అందిపుచ్చుకొని, రిజర్వేషన్ అవకాశం అందిపుచ్చుకొని చాలా చక్కగా ఐఏఎస్, ఐపీఎస్ అనేక సర్వీసెస్, ప్రభుత్వ ఉద్యోగాల్లో జాయిన్ అయ్యారు. జాయిన్ అయిన తర్వాత వాళ్ళకి ఆదాయం పెరిగింది, అవకాశాలు పెరిగాయి, వాళ్ళు తీసుకున్నారు, వాళ్ళకి పిల్లలు పుట్టారు. అంటే 10 ఏళ్ల పాటు ఈ రిజర్వేషన్లు అమలు చేయాలని బాబాసాహెబ్ చెప్పారు కాబట్టి 10 ఏళ్ళని అనుకుందాం. అంటే 10 సంవత్సరాల్లో 10 ఫ్యామిలీస్, ఒక సంవత్సరానికి ఇచ్చేటువంటి నియామకాల్లో ఒక కుటుంబం, తర్వాత ఒక కుటుంబం, ఇలా అనుకుంటే మొత్తం ఒక 10 డిఫరెంట్ ఫ్యామిలీస్కి వచ్చింది అనుకుందాం. వాళ్ళ పిల్లలకి కంటిన్యూ అవుతూనే ఉంది. వీళ్ళ ఆర్థిక అంశాలు ఇవన్నీ కూడా చూసుకుంటే వీళ్ళకి ఏం ఇబ్బందులు లేవు, వీళ్ళకి ఎక్కడా ఇబ్బందులు లేవు, కానీ రిజర్వేషన్ కావాల్సిందే. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ అనేది అందరికీ, దాంట్లో క్రిమిలేయర్ అవసరం లేదు. బట్ రిజర్వేషన్ దగ్గరకు వచ్చేసరికి ఇంకా అణగారినటువంటి వాళ్ళు అందులోనే ఉన్నారుగా. వాళ్ళనేమి అగ్రకులాల వాళ్ళు ఏమీ ఇచ్చేయట్లేదు కదా. అప్పుడు కూడా బాబాసాహెబ్ చెప్పింది ఏంటి? ఈ ఎస్సీ ఎస్టీలందరూ కూడా ఐకమత్యంగా ఉండాలి, మీకు అవకాశం వచ్చిందంటే మీరు ఇంకో 10 కుటుంబాలని దారి చూపించే విధంగా ఉండాలి అని చెప్పని. కానీ మా కుటుంబంలో ముందు మాకు, తర్వాత మా పిల్లలకి, తర్వాత మా మనవాళ్ళకి, మా తర్వాత వాళ్ళ మునిమనవాళ్ళకి అందరికీ కూడా రిజర్వేషన్ ఫలాలు మాకు అందాలి అంటే ఒకే కుటుంబంలో 100 మందికి ఆ అవకాశం ఇస్తూ మరి మిగతా కుటుంబాలను ఏం చేయాలి? ఇది ప్రధానంగా ఉన్నటువంటి ప్రశ్న. చూద్దాం సుప్రీంకోర్టు ఏం చెప్తుంది అనేటువంటిది. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.